ఆధునిక యుగంలోనూ ఎత్తైన భవనాలు లేని గ్రామం అది. ఎంతటి ధనవంతులైనా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇల్లు నిర్మించుకుంటారు తప్ప పై అంతస్తు వేసేందుకు సాహసం చేయరు. ఇంతకు ఆ గ్రామం ఏది? ఎందుకిక్కడ ఏళ్ల తరబడి ఇలాంటి వింత సాంప్రదాయం కొనసాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. ఇతర గ్రామాల్లో లాగా ఎత్తైన మేడలు, భవనాలు ఈ గ్రామంలో కనిపించవు. స్థానికులు తమ ఇళ్లను కిందనే ఎంత విశాలంగా అయినా కట్టుకుంటారు తప్ప ఇంటిపై మరో ఇల్లు నిర్మించేందుకు ఆసక్తి చూపరు. గ్రామంలో ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు సైతం 2 ఫ్లోర్లుగా నిర్మించలేదు. గత 500 ఏళ్ల క్రితం మరకట్టు గ్రామం నుండి వచ్చిన అవధూతులైన ఉచ్చు వీరప్ప తాత, సలువప్ప తాతలు తమకున్న మహిమలతో చుట్టుపక్కల గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే వారి మహిమలను, శక్తులను గౌరవిస్తూ గ్రామంలో ఉచ్చు వీరప్ప తాత దేవాలయం కంటే ఎత్తుగా ఎవరు ఇల్లు నిర్మించుకోలేదు. మా పేరు సిద్ధయ్య స్వామి. మా ఊరు పెద్దహోతూరు గ్రామం. మా ఊరిలో వెలిసిన ఉచ్చు వీరప్ప తాత గారి దేవాలయం కొద్దీ మేడలు, గుడి కొద్దీ ఎత్తు ఉండరాదని అప్పటి నుంచి పూర్వం నుంచి పెద్దలు అంటున్నారు. ఇప్పటికీ అదే ఆచారంతోనే ఇప్పటికీ నడుస్తుంది. ఎవరు మిద్ది మీద మిద్ది కట్టుకోలేరు. కానీ కట్టుకున్న వాళ్ళు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వరకు మేము చూడంగా ఎవరు కట్టుకోలేరండి మిద్దె పైన మిద్ది. నాలుగు నుంచి వస్తుంది ఆచారం. ఇది వచ్చేసి 200-300 సంవత్సరాల నుంచి ఈ ఆచారం నడుస్తుంది. ఆ పెద్దలు అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు వరకు అదే ఆచారంగా అట్లే నడుచుకుంటున్నాము. గతంలో ఎత్తుగా నిర్మించుకున్న వారికి అనర్థాలు జరిగి వారి కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లాయని నానుడి ఉంది. చాలా ఏళ్ల క్రితం తమ మహిమలతో స్వామివారు భక్తులను ఆకట్టుకోక ఒకరోజు నిజాం నవాబు పన్ను కోసం వచ్చి ఉచ్చు వీరప్ప తాతను పరీక్షించారు. వీరప్ప తాత తన మహిమలను నిజాం నవాబుకు చూపించడంలో ఆశ్చర్యపోయిన నిజాం నవాబు వీరప్ప తాతకు 3 కాళ్ల మంచం, నగారా, ఆకుపచ్చ జెండాను బహుకరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని 3 కాళ్ల మంచం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. శ్రీ శ్రీ ఉచ్చు వీరప్ప తాత దేవాలయం. ఇక్కడ ఈయన మహిమాన్వితుడు వెలిసి ఉన్నాడు. ఇక్కడ మేము అర్చకులుగా చేస్తున్నాం. మఠం చంద్రమౌళి స్వామి తాతగారికి ఎన్నో మహిమలు చూపించినారు ఇక్కడ భక్తులకు. ఆ మహిమతోటి వీళ్ళు కూడా భక్తులు కూడా అట్లానే నడుచుకుంటూ వస్తున్నారు. ఈయన మహిమ ఏమనగా ఇక్కడ నవాబు గారు 500 సంవత్సరాల కిందట ఇక్కడ నవాబు గారు వచ్చినారు. వారు తాతగారికి మహిమలు చూసి వారికి బహుమతులుగా ఒక 3 కాళ్ల మంచము, నగారు, పచ్చ జెండా బహుకరించి పోయినారు. అవి ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ స్వామివారి ఆలయం కన్నా ఎత్తుగా ఇక్కడ మాడీలు కానీ విద్యలు కానీ కట్టించుకోవటం లేదు. ఆయన భక్తి భావంతో ఆయనకి ఎత్తుగా ఉండకూడదని ఇప్పటికీ అలాగే ఆచారం నడుస్తూనే వస్తున్నది. ఇక్కడ ఎవరే కానీ ఈయనకు ఆలయం కన్నా పైన కట్టించుకోవటం లేదు. కట్టించుకున్న వాళ్ళు కూడా కొంతమంది దెబ్బతిన్నారు. ఆ దెబ్బతిన్నా కూడా కట్టించుకోకుండా ఉన్నారు. స్వామివారు తన జీవిత కాలంలోన హంపి క్షేత్రానికి వెళ్ళినారు. వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కలిసి, సలువప్ప తాత, ఉచ్చు వీరప్ప తాత. అక్కడ ఒక మహానుభావుడు వచ్చి నాగవరణ బహుకరించాలని వచ్చినాడు. అక్కడ ఎందరో మహాత్ములు ఉంటే వాళ్ళకి ఇలా బహుకరించాలని ఆయన సంకల్పం. అందరూ సభలోనే పెట్టినారు. సభలో అందరూ నేను గొప్పవాడు, నేను మహాత్ముడు అని చెప్పినారు. ఆ మహాత్ముడు వచ్చిన ఆయన ఎవరికి ఎలా అత్త చిక్కక ఆయన ఏం చేసినాడు, ఒక నదిలో, చక్రతీర్థంలో, తుంగభద్ర నదిలో పారవేసినాడు. అక్కడ పారవేసిన తర్వాత కొంతమంది మేము గొప్ప అనేవాళ్ళంతా ఎగిరి దాంట్లో తీసుకోవడానికి పోయింటే అక్కడే వాళ్ళు కొంతమంది చనిపోయినారు, కొంతమంది భయంతో బయటకు ఉన్నారు. ఈ మహాత్ములు ఇద్దరు వాళ్ళ అన్నగారిని అడిగినాడు స్వామి ఉచ్చు వీరప్ప తాత. నేను పోయి తీసుకొస్తాను అన్న అన్నాడుగా. అన్నగారు నువ్వు వెళ్ళి తీసుకురమ్మని చెప్పినాడు.
కర్ణాటక రాష్ట్రంలో కూడా ఉచ్చు వీరప్ప మహిమలు ప్రసిద్ధికెక్కాయి. హంపి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడి స్వామీజీ ఒకరు ఉచ్చు వీరప్ప సలువప్పల మహిమలు తెలుసుకునేందుకు ఒక పరీక్ష పెట్టారు. నదిలోకి బంగారు నాగాభరణం విసిరి దానిని బయటకు తీసుకురమ్మని ఉచ్చు వీరప్ప సలువప్పలను ఆదేశించారు. అన్న ఆదేశాలతో నదిలోకి మునిగిన ఉచ్చు వీరప్ప తాత 3 రోజుల తర్వాత నాగాభరణంతో బయటకొచ్చారు. ఇలా అనేక మహిమలు చూపిన వీరప్ప తాతను ఈ గ్రామంలోని ప్రజలు దేవునిగా భావిస్తారు. అందుకే ఈ ఆలయానికంటే ఎత్తుగా ఎవరూ ఇల్లు నిర్మించుకునేందుకు సాహసించడం లేదు. కొన్నేళ్ల క్రితం తమ గ్రామ పెద్దలు చెప్పిన ఆచారాలను, సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల ₹1 కోటి ఖర్చు చేసి ఆలయానికి గోపురం నిర్మించారు. నా పేరు చిన్న యాదవ్. నేను పెద్ద ఊతూరు ఎంపీటీసీ. ఇక్కడ ఉచ్చరప్తాత దేవాలయం మా ఊర్లో ఉంది. ఆ ఉచ్చరప్తాత దేవాలయం పెద్దలు అప్పటి నుంచి బాగా నడుచుకుంటున్నారు. ఉచ్చరప్తాత దేవాలయం కంటే ఇంతవరకు మా ఊర్లో 2nd ఫ్లోర్ విద్య ఎవరు కట్టలేదు ఇంతవరకు. మేమే కాదు, చుట్టుపక్కల చిన్న ఊతూరు కానివ్వండి, మర్కోట్ కానీ, తుమ్ములబీడు కానీ, ఉచ్చరప్తాత భక్తులు, ఆయన కొలుచుకునే భక్తులు చుట్టుపక్కల ఈ 3 ఊర్లలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు ఉచ్చరప్తాత గుడి, మా ఊర్లో అయితే ఉచ్చరప్తాత గుడి కంటే ఎక్కువ ఎవరు మిద్ది కట్టలేదు. పక్కన ఊర్లు కూడా 2nd ఫ్లోర్ ఎవరు ఇంతవరకు అయితే కట్టలేదు. చిన్న ఊతురులు ఏమో స్కూల్ వరకు అయితే కట్టినారు, కానీ మా ఊళ్ళో స్కూల్ కూడా 2nd ఫ్లోర్ కట్టినవ్వలేదు. పెద్దలు ఏదైతే ఆచరిస్తున్నారో మేము కూడా అదే కొనసాగిస్తున్నాము. ఇప్పటి వరకు అదేగా నడుచుకుంటున్నాం. 2nd ఫ్లోర్ అయితే ఇంతవరకు లేదు. ఒకవేళ కట్టిన వాళ్ళు పైకి ఎదగరని చెప్పేసి వంశం కానీ, ఒకవేళ డబ్బు పరంగా కానీ, ఆర్థికంగా దెబ్బతింటారనే ఉద్దేశంతో ఇంతకుముందు ఎవరో కట్టింటే అలా జరిగిందంట. దానికోసం మేము పెద్దలైతే ఏదైతే ఆచరించారో దాన్నే పాటిస్తున్నాం. ఏది ఏమైనా ఆధునిక యుగంలోనూ పురాతన సాంప్రదాయాలు పాటిస్తూ పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోకుండా ఆచారాలకు విలువలు ఇస్తున్న గ్రామం ఏదైనా ఉందంటే అది పెద్ద హోతూరు గ్రామం మాత్రమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.